హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో బ్రింజల్ కర్రీ విత్ చపాతి. మన ఫాలోవర్స్లో ఒకరు కామెంట్ పెట్టారండి, షేక్ సిరాజ్ హుసేన్ గారు. తన కోసమే ఈ వీడియో, తనకి ఇది ఎంతో ఫేవరెట్ అని కామెంట్ పెట్టారు. మీరు మీ ఊరు పేరు కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది కదా, మేమంతా మీ ఊరేంటో తెలుసుకునే వాళ్ళం కదండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను. వాటిని ముందుగానే వాటర్లో శుభ్రం చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు చాక్తో వంకాయలన్నిటిని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 కప్ శనగిత్తులు వేసుకోవాలండి. అవి దోరగా వేయించాలి. అవి వేగాక ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేగాక ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకుందాం. నువ్వులు త్వరగా వేగిపోతాయండి. కొంచెం వెండి కొబ్బరి, 4-5 జీడిపప్పులను కూడా వేసుకొని దోరగా వేయించి అవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మీరు మీ కర్రీని బట్టి చూసుకొని వీటిని వేసుకోండి. ఇందులో కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 7-8 వెల్లిపాయలు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుని మిశ్రమాన్ని వంకాయల్లో పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వంకాయల్లో పెట్టుకుందాం. ఇలా అన్ని వంకాయలకి ఈ మిశ్రమాన్ని పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని రెడీ చేసుకుని వంకాయలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కళాయిలోకి వేయాలండి. అన్ని వంకాయలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే వంకాయలు ఆవిరికి త్వరగా ఉడికిపోతాయండి. ఒక 5 నిమిషాల తర్వాత వాటిని నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుందాం. వంకాయలన్నిటిని తిప్పుకున్నాక మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని వంకాయలను ఉడికించుకుందాం. మూత తీసి మిగిలిన ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వంకాయల్లో వేసుకుందాం. ఒక గ్లాసు వాటర్ పోసి 5 నిమిషాలు ఉడికాక కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని అన్నిటినీ బాగా కలపాలి. అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిస్తే వంకాయ కూర రెడీ అయిపోతుందండి. ఇలా పైకి నూనె తేలితే వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. బ్రింజల్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. చపాతీ పిండిని ఒక 20 మినిట్స్ ముందే కలిపి ఉంచుకుంటే చపాతీ చాలా మెత్తగా వస్తాయి. కొంచెం మైదా పిండి వేసుకొని చపాతీ చేసుకొని ప్యాన్పై ఆయిల్ వేసి అటు ఇటు కాల్చుకుందాం. బ్రింజల్ కర్రీ విత్ చపాతీ సిరాజ్ హుసేన్ గారు రెడీ అయిపోయాయండి. మీరు కూడా మీ ఫేవరెట్ రెసిపీని కామెంట్ చేయండి.